तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रम् मे शृणु पापभयापहम्। ఈ శ్లోకం విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఉపోద్ఘాతంగా వచ్చే అత్యంత మహత్తరమైన వాక్యం. ఇందులో శ్రవణమహిమ, పాపనాశన శక్తి స్పష్టంగా ప్రకటించబడుతుంది. ఈ లోకానికి మూలమైన, జగత్తంతటికీ ప్రభువైన శ్రీమహావిష్ణువు యొక్క 1000 నామాలను వినండి. ఆ నామాలు పాపాన్ని నశింపజేసి భయాన్ని తొలగిస్తాయి. ఇక్కడ భీష్ముడు యుధిష్ఠిరునితో ఇలా చెబుతున్నాడు: మనకు చేయగలిగిన పుణ్యాలు పరిమితమైనవైనా భయాలు మాత్రం అపారమైనవి. అలాంటి మనిషికి ఒకే ఒక ఆశ్రయం నామస్మరణ. విష్ణు సహస్రనామాలు కేవలం స్తోత్రమే కాదు, అవి భయానికి ఔషధం, పాపానికి ప్రాయశ్చిత్తం, మనస్సుకు శాంతి ప్రసాదించే అమృతం. వినడం మాత్రమే అయినా సరే ఆ శ్రవణమే జీవనాన్ని తేలికపరుస్తుంది. భయపడినప్పుడు ఆయుధం కాదు, విష్ణునామం చాలు.